ఫ్రెండ్స్ మన టెలిగ్రామ్ను ఉపయోగించుకొని మనకు తెలియనటువంటి అన్నోన్ పర్సన్స్ని మనం మీట్ అవ్వడం కోసం నేను మీ ముందుకి 4 మెథడ్స్ అనేటువంటి తీసుకురావడం జరిగిందన్నమాట. ఈ 4 మెథడ్స్తో పాటుగా బోనస్గా 5th మెథడ్ కూడా తీసుకొచ్చా. ఈ 5th మెథడ్లో కొన్ని లింక్స్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ లింక్స్ యూజ్ చేసుకోవడం వల్ల మనకు తెలియనటువంటి పర్సన్స్తో మనం మీట్ అనేటువంటిది అవ్వచ్చు అన్నమాట. సో ఈ వీడియోలో ఈ 4 మెథడ్స్ గురించి చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికోసం మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఎక్కడ కూడా స్కిప్ అనేటువంటి చేయకండి. స్కిప్ చేశారంటే చాలా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీరు మిస్ అయితే అయిపోతారు ఫ్రెండ్స్. సో అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్నారా, వెంటనే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్ ద్వారా అయితే పొందుతారు ఫ్రెండ్స్. సో వెంటనే మీరు ఈ వీడియో అయితే లైక్ చేసేయండి. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. నేను మీ సాయి రెడ్డి, వెల్కమ్ టు మై ఛానల్ టికెటెక్. ఫ్రెండ్స్ నేను చెప్పేటువంటి ఈ 4 మెథడ్స్ని మీరు చాలా శ్రద్ధగా అయితే వినండి. ఇందులో మనం ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి మీ టెలిగ్రామ్ అనేటువంటిది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని సర్చ్లోకి అయితే వెళ్ళండి. సర్చ్లోకి వెళ్ళాక ఏం చేయాలంటే మీకు నచ్చిన పేర్లు లేదా మీకు తెలిసినటువంటి అమ్మాయి పేర్లు కానీ లేదా అబ్బాయి పేర్లు కానీ ఇక్కడ మీరైతే సెర్చ్ చేసుకోండి. సో ఎలాగో నేను మీకు చూపిస్తాను చూడండి. 𝐂𝐸𝐃 అనేది ఒక పేరు అనేటువంటి తీసుకున్నాను. సో ఇక్కడ మనకి ఏమైంది, ఈ పర్సన్ సంబంధించినటువంటి ఒక గ్రూప్ అనేటువంటిది వచ్చింది, అలాగే ఒక ఛానల్ అనేటువంటిది వచ్చింది, అలాగే ఎవరో పర్సన్ కూడా మనకి కింద రావడం అనేటువంటి జరిగింది కదా. సో ఈ పర్సన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ వీళ్ళ ప్రొఫైల్లోకి వెళ్ళారంటే వీళ్ళ ఫోన్ నెంబర్ అనేటువంటి ఇక్కడ లేదు, అంటే ఈ పర్సన్ నాకు తెలిసినటువంటి పర్సన్ అయితే కాదు కదా. సో మీకు క్లారిటీ అనేటువంటి వచ్చేసింది. సో ఇక్కడ నుండి మనం వెళ్తే అనేటువంటి చాటింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ పర్సన్ మనకు తెలియని అన్నోన్ పర్సన్. ఓకే, ఈ విధంగా మనం అన్నోన్ పర్సన్తో చాటింగ్ చేసుకోవచ్చు. సో నేను మీకు ఇంకో ప్రూఫ్ కూడా చూపిస్తాను. సో సెకండ్ నేమ్ వచ్చేటప్పటికి ఏం పెడదాం, నళిని అని వద్దాం, నళిని. సో ఎంటర్ చేయగానే చూడండి ఇక్కడ మనకి నళిని అనే పేరుతో మనకి 3 ఇంకా చాలా వచ్చినాయి కింద ఇన్ఫర్మేషన్ అంతా. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ వాళ్ళ యొక్క ప్రొఫైల్లోకి అయితే వెళ్దాం. ప్రొఫైల్లోకి వెళ్ళగానే ఈ పర్సన్ కూడా 1 వీక్ బ్యాక్ అయితే ఓపెన్ చేయడం జరిగింది, అంటే యాక్టివ్ ఉన్న పర్సనే. సో ప్రొఫైల్లోకి వెళ్ళామంటే వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా లేదు. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇక్కడ నుండి వెళ్తే హాయ్ అని మెసేజ్ అనేటువంటి చేసి వెళ్తే మనం పులిహోర అనేటువంటి మిక్స్ అయితే చేసుకోవచ్చు, వాళ్ళకు కూడా ఇష్టమైతే. సో ఈ విధంగా మనం తెలియనటువంటి పర్సన్ని జస్ట్ పేర్లు అనేటువంటి ఎంటర్ చేసుకొని మనం వాళ్ళైతే ఫైండ్ అవుట్ అనేటువంటి చేసుకోవచ్చు. ఇది మన ఫస్ట్ మెథడ్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చినప్పుడు మీరు మళ్ళీ టెలిగ్రామ్ అనేటువంటిది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక సర్చ్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కొన్ని బాట్స్ అనేటువంటి ఉపయోగిస్తామన్నమాట. సో బాట్లో మన ఫస్ట్ బాట్ వచ్చేటప్పటికి జోడర్, ZODIER, జోడర్ అనేది టైప్ చేయండి. టైప్ చేసి మీరు ఇక్కడ డేటింగ్ అని కూడా ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ వచ్చింది చూసారా, జోడర్ డేటింగ్ మీట్ చాట్ అని, ఇది మాట ఆ బాట్. ఆ బాట్లోకి అయితే మీరు ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయ్యాక స్టార్ట్ అనేటువంటిది క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రిప్లేస్ అనేటువంటి వస్తాయన్నమాట. సో అక్కడ మీరు ఏదైతే అది బాట్ అనేటువంటి మనల్ని అడుగుతుందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఇక్కడైతే ఎంటర్ చేసుకోండి. ఇది మీకు ఫస్ట్ బాట్. సో నెక్స్ట్ సెకండ్ బాట్ వచ్చేటప్పటికి ఫ్లర్టర్, FLIRTU. సో ఎంటర్ చేయగానే మనకి వచ్చింది కదా, ఇది మాట బాట్. సో బాట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళాక మీకు స్టార్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి. స్టార్ట్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేటువంటి రావడం జరిగింది, ఏ విధంగా యూజ్ చేసుకోవాలో వచ్చింది. సో ఈ ఆప్షన్స్ అనేటువంటి ఎంటర్ చేసుకుంటూ వెళ్ళండి. వెళ్ళగానే మనకి సమ్ పర్సన్స్ అనేటువంటి వాళ్ళు మనకైతే మీట్ అనేటువంటి అవుతారు అన్నమాట. ఇది మన సెకండ్ బాట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి థర్డ్ బాట్. థర్డ్ బాట్ పేరు వచ్చేటప్పటికి ఏంటి అంటే ANON అనానిమస్ సీక్రెట్ చాట్. సో ఎంటర్ చేయగానే మనకు ఫస్ట్ వచ్చింది కదా, ఇదే మాట ఆ బాట్. మిగతా 2 బాట్స్ కూడా బాగానే వర్క్ అవుతాయి, బట్ నేను ఫస్ట్ బాట్ అనమాట. దీంట్లోకి అయితే మీరు ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయ్యి జస్ట్ మీరు చాట్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మీరు వస్తుందన్నమాట ఐఎమ్ మెయిల్ ఆర్ ఫీమేల్ అని. మీరు మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్. సో ఇలా ఎంటర్ చేసుకోండి. మీరు ఇక్కడ నుండి బాట్ ద్వారా మీరు అన్నోన్ పర్సన్స్ అయితే మీరు మీట్ అనేటువంటి అవ్వచ్చు. ఈ విధంగా మనం బాట్స్ ఉపయోగించుకొని కూడా టెలిగ్రామ్లో తెలియనటువంటి పర్సన్స్తో మనం మీట్ అనేటువంటి చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి థర్డ్ మెథడ్. నెక్స్ట్ థర్డ్ మెథడ్ వచ్చేటప్పటికి మీ యొక్క టెలిగ్రామ్ అయితే ఓపెన్ చేసుకోండి. సర్చ్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే గ్రూప్స్ అనేటువంటి ఎతికి పట్టుకోవాలన్నమాట. అవి కూడా ఎటువంటి గ్రూప్స్ అంటే పాపులర్ సిటీ గ్రూప్స్ అనమాట. లైక్ మీరు చూడండి పెద్ద పెద్ద సిటీస్ ఉంటాయి మన చుట్టుపక్కల, లైక్ వైజాగ్, విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురం, అలాగే మనకి తెలంగాణలోకి వచ్చినట్టయితే హైదరాబాదు, సికింద్రాబాదు, ఇటువంటి పెద్ద పెద్ద టాప్ సిటీస్ అనేటువంటి ఉంటాయి కదా. ఆ టాప్ సిటీస్ కానీ లేదా చిన్న సిటీస్ ఏదైనా సరే ఆ సిటీ నేమ్స్ అనేటువంటి ఇక్కడైతే మీరు ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకుంటే మనకి ఆ గ్రూప్స్ అనేటువంటి ఓపెన్ అయితే అవుతాయి అన్నమాట. అందుట్లో మనకి సో మెనీ మెంబర్స్ అనేటువంటి వాళ్ళు అందుట్లో ఉంటారు. మనం వాళ్ళతో గ్రూప్లోనే చాటింగ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మనం వాళ్ళతో మనం ప్రైవేట్గా కూడా చాట్ అనేటువంటి చేసుకోవచ్చు. సో ఈ రకంగా కూడా మనం అవతల పర్సన్స్తో మన ఫ్రెండ్షిప్ అనేటువంటిది ఏర్పాటైతే చేసుకోవచ్చు. దీనికోసం నేను మీకు చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు తీసుకుందాం. గుంటూరు. సో గుంటూరు తీసుకోగానే మనకి చాలా గ్రూప్స్ అనేటువంటి రావడం జరిగింది.
సో ఇందులో ఏదైనా సరే ఒక గ్రూప్లోకి అయితే ఎంటర్ అయ్యాక చూడండి ఈ గ్రూప్లో మనకి సో మెనీ పర్సన్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట. వీళ్ళతో మీకు కావాలనుకుంటే వీళ్ళతో మనం చాటింగ్ అనేటువంటి చేసుకుంటాం. సో ఈ విధంగా మనం గ్రూప్స్ని ఉపయోగించి కూడా కొత్త పర్సన్స్తో ఫ్రెండ్షిప్ అనేటువంటిది ఏర్పాటు అయితే చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేప్పటికి 4th మెథడ్. దీనికోసం మీరు టెలిగ్రామ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ 3 లైన్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ మీకు పీపుల్ నియర్ బై ఉంది కదా, దీనిలోకి అయితే మీరు వెళ్ళండి అన్నమాట. సో వెళ్ళగానే మన నియర్ బైలో ఉన్నటువంటి పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ఆ పీపుల్స్ అలాగే గ్రూప్స్ అనేటువంటి అన్నీ కూడా ఇక్కడైతే మీకు చూపిస్తుంది. దీనికోసం మీరేం చేసుకోవాలి అంటే లొకేషన్ అనేటువంటిది ఎనేబుల్ అయితే చేసుకోండి గైస్. ఓకేనా? చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ పీపుల్స్ అనేటువంటి వాళ్ళు రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఓకేనా? ఇవి మాట మనకి టెలిగ్రామ్లో ఉన్నటువంటి టాప్ 4 మెథడ్స్ అనేటువంటి. నెక్స్ట్ బోనస్గా నేను మీకు 5th మెథడ్ చెప్తాను కదా. ఆ 5th మెథడ్ ఏంటంటే గైస్ చూడండి, నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అది మీకు కనిపిస్తుంది కదా, ఇది ఒక మన బ్లాగర్ పేజ్ లింక్ మాట. సో ఈ లింక్లోకి వెళ్ళినా పర్లా, దీని కింద మీకు ఒక షార్ట్ లింక్ అనేటువంటిది ఉంటుంది. ఆ లింక్లోకి వెళ్ళినా పర్లా ఒక పేజ్ అనేటువంటిది మీకు అయితే ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో మీకు సో మెనీ గ్రూప్స్ అనేటువంటివి ఉంటాయి అన్నమాట, డేటింగ్ సంబంధించిన గ్రూప్స్. ఆ గ్రూప్స్లోకి అయితే మీరు ఎంటర్ అవ్వి మీరు వాళ్ళతో చాలా జాగ్రత్తగా చాటింగ్ అనేటువంటి చేసుకోండి గైస్. సో ఇక్కడ నేను మీ అందరికీ చెప్పేటువంటి ఒక ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే, మీరు అవతల అన్నోన్ పర్సన్స్ చాట్ చేస్తున్నప్పుడు లేదా వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు మీకు సంబంధించినటువంటి ప్రైవేట్ ఫొటోస్ లైక్ వీడియో కాల్లో ప్రైవేట్ చూపించుకోవడం కానీ లేదా ప్రైవేట్ పిక్స్ షేర్ చేసుకోవడం కానీ ఇటువంటి ఏమీ కూడా చేయకండి. ఎందుకంటే ఎక్కువ ట్రాప్స్ అనేటువంటి ఈ పనులు చేయడం వల్ల మాత్రమే జరుగుతున్నాయి అంతే తప్ప మీరు నార్మల్గా వాళ్ళతో చాటింగ్ చేసుకున్నంత మాత్రం ఎవడో కూడా మీ ఇంటికి ముక్క అయితే పేకలేడు. సో ఎక్కడ కూడా మీరు వాళ్ళతో నార్మల్గా చాటింగ్ చేసుకోండి. అవతల వాడు వీడియో కాల్ అత్యుత్సాహం చూపించుకొని అయినా చూపించుకుంటే మీరు వాటిని చూసి ఎంజాయ్ చేసుకోండి అంతే తప్ప మీరైతే మీ ప్రైవేట్గా ఏది కూడా చేయకుండా ఉండండి. ఇలా ఉంటే మీరు సేఫ్గా ఈ యొక్క డేటింగ్ అనేటువంటి యొక్క ప్రపంచంలో మీరు హ్యాపీగా సర్వే అయితే అవ్వగలుగుతారు ఫ్రెండ్స్. సో ఇది మాట కంప్లీట్గా ఈ వీడియో అనేటువంటిది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేసేయండి. అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో వెంటనే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టేటువంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీరు ఫ్రీగా నోటిఫికేషన్ ద్వారా అయితే పొందుతారు. మీకు ఖాళీ సమయంలో ఆ యొక్క నోటిఫికేషన్ ఓపెన్ చేసుకొని మన వీడియో అనేటువంటి చూడవచ్చు ఫ్రెండ్స్. సో ఇంతేమాట, మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. దిస్ యువర్ సాయి రెడ్డి సైనింగ్ ఆఫ్.